ఇవ్వడండి ఎప్పటి నుంచి వచ్చారు మా నాన్నగారు పిఎస్ కోసం ఓహో ఏంటండి మీ ఎవరు ఏమయ్యో వేడి నీళ్ళు అడిగి ఎంతసేపు అయింది? అరే చోటు అన్నా 8వ నంబర్ కి ఒక బకెట్ వేడి నీళ్ళు తీసుకుపోరా. అట్లానే అన్నా. అరే 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 గట్ల రండి గట్ల అట్ట గోడ లేకుండా గుమ్మం కట్టాయండి నాన్న. అది గుమ్మం కాదురా భయ్, మెటల్ డిటెక్టర్. లగేజ్ దిగా. అచ్చా ఇదేం కర్మ అండి? హైదరాబాద్ కు పట్టిన కర్మ. టూరిస్ట్ ఓడో టెర్రరిస్ట్ ఓడో తెలుస్తలేదు. చల్ చల్ ఐడీలు తీయండి. ఐడియా అంటే? పాన్ కార్డ్ అన్నా పాస్పోర్ట్ అన్నా లేదా రేషన్ కార్డ్ అన్నా ఓటర్ ఐడి అన్నా. అవి ఏం తెచ్చుకోలేదండి. మళ్ళీ ఏం తెచ్చుకున్నారా భయ్? లగేజ్ తెచ్చుకున్నాం భయ్. సరే సరే ఐడి ఉంటే మంచానికి 30, లేదు కనుక 40. 10 రూపీస్ ఎక్కువ ఇస్తే టెర్రరిస్ట్ కూడా టూరిస్ట్ అయిపోతాడు అనమాట. మాంసం ఏమండి? ఒక్కటా? ఇద్దరు కదా భయ్, 2 తీసుకోవాలి. మరి ఆయనకు మాత్రం ఒకటే ఇచ్చారు. తల ఒక్కడిదే కదరా. బాడీ ముగ్గురిది కదరా. నేనయ్యా సెక్రటేరియట్ రోహిత్నే. యాడా హైదరాబాద్ లో గ్రీన్ పార్క్ అని 4 స్టార్ హోటల్ ఒకటి ఉందిలే. ఆ నుంచి 5 స్టార్ అయితే నువ్వు దొట్టుకోలేవనే. 1 స్టార్ తగ్గించాలి. ఈడ మాత్రమే తక్కువ నాయన. రోజుకు 3000 వాడిగా. మరి మినిస్టర్లు వచ్చి కాఫీలు బొబ్బిలు తాగిపోవాలంటే ఈ మాత్రం ఉండొద్దా? అసలు ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశానంటే నీ పనికే ఢిల్లీ పోవాలంటయో. మినిస్టర్ నేను కలిసి ఏసీ ఫ్లైట్ లో పోయి పని చేసుకు రావాలంటే కనీసం 10,000 కావద్దా? అదే ఏమైపోయింది కానీ ఈ రోజు డబ్బులు మనీ ఆర్డర్ చెయ్యి. మొత్తం కలిపి 400 ఉంచండి. ఈ లోపల ఇంకెవడన్నా తగలకపోతాడా? గా చివరి నుంచి 3-4 మంచాలు తీసుకోపోరి. తగిలాడబ్బయ్యో. కూర్చోండి కూర్చోండి. ఎవరబ్బయ్యా? మాదా రాజోలండి. రాజోలా? రాజోలు ఎమ్మెల్యే ఎవరబ్బా? ఎవరు? మృత్యుంజయులండి. మృత్యుంజయుడా? ఆడు మొత్తం రాజకీయం అంతా నా దగ్గర కదా నేర్చుకుందా. ఇంతకీ మీరెవరండి? అస్సలు నా రాజకీయ జీవితం ఎట్టా మొదలైందంటే నేను నెల్లూరు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పెద్ద స్టూడెంట్ లీడర్నయ్యా. నెల్లూరులో యూనివర్సిటీ ఎక్కడుందిరా భయ్? నీ పెళ్ళాం పెద్ద మనిషి గాను నా చిన్నప్పుడు ఉండేదిరా. ఇప్పుడు గోల్ కొట్టారా? ఆమైనా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశానా? డిపాజిట్ ఒక్క ఓటు తగ్గిందనే ఐవి సుబ్బారావులా ఈసీవా దీని అమ్మ పడవా నువ్వు గెలవలేదు పో అన్నాడు. అది ఆఖరాకే ప్రజాసేవ చేయాలంటే పదవులే కావాలనో అని నేను ప్రశ్నించుకున్నానయ్యా. అసలు పెద్దాళ్ళ పనులు ఎవరన్నా చేస్తారయ్యా? ఇట్లాంటి పొడుగు బలహీన వర్గాల సేవ చెయ్యాలంటే ఇదే కరెక్ట్ ప్లేస్ అని సెటిల్ అయిపోయానా? రే సుబిగా ఇగో నీ చెప్పులో ఏదన్నా డాయర్ ఉండాలబ్బా. యాడో ఇది సరిపోతుందా? పిల్లకాయ గటకారం చేస్తానయ్యో. అవును గాని ఇంతకీ నాడాయలేదబ్బా. యాడా ఒంటి మీదే ఉందయ్యా. అవును గాని ఇంతకే పని మీద వచ్చావు? పని కోసం వచ్చానండి. ఏ పని అయితే ఏమైందిలే గానీ కరెక్ట్ ప్లేస్ లో పడ్డావయ్యా పక్కన. అవును యో పని జ్ఞాపకం వచ్చిందా? 10:30కే మినిస్టర్ పేషికి రమ్మన్నాడు. నేను పోయి వస్తా.